మామూలుగా మా కులంలో కాకుండా తెలిసిన వాళ్ళందరినీ అంత బాగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు మీరు. మరి వాళ్ళందరినీ ఇప్పుడు వెనక్కి తీసుకురాగలరా? తీసుకొస్తున్నానండి. తీసుకొస్తారా? పాపం కడిగేసుకుంటాను. అందరినీ తీసుకొస్తున్నాను. నాకు తెలిసినంత వరకు కూడా లాగుతున్నాను. ఎందుకంటే నన్ను చూసిన తర్వాత నేను చెప్పక్కర్లేదు. అంటే పాపం అనుకోవద్దులే, అది ఆ సమయంలో మరి మీరు కూడా బ్రెయిన్ వాష్ గురయ్యి అదే నిజమని నమ్మారు కాబట్టి బాగా నమ్మానండి. నమ్మి వెళ్ళటం మొదలైంది. నా ఇంటికాడ మా ఇంటికాడ కూడా పూజలేనండి నాన్నగారు. ఆయన నన్ను చూస్తాక ఎప్పుడైనా ఆదివారం వస్తారు సెలవు. ఆయన ఇంటికి వచ్చేసరికి నేనేమో చర్చిలో ఉండేదండి. సోమవారం వరకు ఉంటాక ఆయనకు కుదరదండి. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటమ్మా ఈ పరిస్థితి, ఏంటి పిచ్చి నీకు అని తిట్టేవారు. అయినా సరే వదిలిపెట్టలేదండి. అలా అలా అత్తమాను మా అమ్మేమో బొట్టు పెట్టుకో నువ్వు. ఇప్పుడు మీకు పాస్టర్లు ఏం చెప్పి ఇంతమందిని మారిస్తే మీకు స్వర్గంలో కిరీటం పెడతాడు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తాడని చెప్పాడు ఏమన్నా? అవునండి. ఒక విషయం, ఒక మాట మనకి చెప్తారు కదండి చర్చిలో, ఎవరైతే ఆయన తట్టు అనేకులు తిప్పుతారో వాళ్ళు ఆకాశంలో నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. మీరు ఆకాశం నక్షత్రం అయిపోతారు. అవును, అనేకుల్ని తిప్పాలి ఆయన తట్టు. మళ్ళీ చర్చలు చెప్తారు కదండి, ఒక గొర్రెని కనాలి, ఏంటది కాపరి మేత పెడతాడు. మా పాస్టర్ ఎప్పుడు అలాగా చెప్తా ఉండేదండి. సంఘాన్ని కట్టాలి, విశ్వాసి సంఘాన్ని కట్టాలి, కాపరి మేత మాత్రమే పెడతాడు. ఇలాగ ఈ మాటలు కొంత అండి. ఒకవైపు బ్రెయిన్ వాష్, ఒకవైపు నా పరిస్థితులు. అలాగా మీరు దశంభాగాలు కట్టారా చర్చికి? ఇచ్చేవాళ్ళండి. ఈ 30 సంవత్సరాల నుంచి మీరు ఎంత పే చేసి ఉంటారు చర్చికి? ఏమోలేండి, అప్పుడు అంత లేదులేండి, అంత ఆర్థిక ఇబ్బందులు. ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం మీరు 10 రూపాయలు ఇచ్చినా ఇప్పుడు 1000 రూపాయలతో సమానం. అవునండి, అంతేనండి. అప్పటి నుంచి అలాగండి. ఇప్పట్లాగా ఎక్కువ అప్పుడు లేదు కదండి. పరిస్థితులు ఎంత మాత్రం అంతంత మాత్రంగా ఉండేవి. అలాంటి పరిస్థితి. ఇంకా ఎవరిని ఎలా నా తర్వాత అందరినీ ఒక్కొక్కరిని మార్చుకుంటా అలాగా అక్కడ చర్చికి వెళ్ళేవాళ్ళం అండి. పోలీస్ స్టేషన్ పక్కనే అక్కడ మానేసేసి మేము ఇల్లు కూడా మారిపోయిన తర్వాత ఇక్కడ సొంతంగా మా స్థలంలోనే కట్టేసాం. మీ స్థలంలో చర్చి కట్టేసాం. స్థలం ఫ్రీగా ఇచ్చేసాం. పాక అంటే చర్చి అంటే పెద్దది కాదండి, పాక. అంటే పాస్టర్ ఎవరు అందులో మీరేనా వేరే వాళ్ళే అంటే మా వాళ్ళే పేరు. అసలు మీరే 40 కుటుంబాలు మార్చేశారు కదా, మీరే ఒక పాస్టర్ అయితే బాగుండేది. అక్కడికి కూడా వెళ్ళిపోయానండి, ఇంకా అలా కూడా వెళ్ళిపోయాను. ఈ ఇంట్లో అసలు మనశ్శాంతి ఉండలేదు, వీళ్ళ నాన్న అసలు కుదురుగా ఉండలేదు. ఇంకేమైనా అసలు అది సేవలోకి కూడా వెళ్ళిపోవాలన్నట్టు తలంపు కూడా వచ్చేసింది, వచ్చేసిందండి. ఇంకా అలాగా అనుకున్నాను, కానీ కుదరలేదండి. ఇంకా ఈ పిల్లలు ఎదిగే కొద్దిగా ఇంట్లో పని అది సరిపోయేదండి, ఇంకా ఊపలేదు. కానీ ప్రార్థన, చర్చికి వెళ్ళాలన్నా, ఎక్కడైనా మీటింగ్లకి వెళ్ళాలన్నా, ప్రార్థన చేయాలన్నా ఇంకా నా జీవితం ఒక తపస్సు అండి చెప్పాలి. అసలు ప్రార్థన అంటే ప్రార్థనే, భయం అంటే భయమే, అంతే. ఎలా ఉండాలి అంటే అలా, చూడకూడదు అంటే చూడకూడదు, వెళ్ళకూడదు అంటే విగ్రహాలు బయటపడేవి అన్ని. నేను ఫస్ట్లో చర్చి అదే యేసుప్రభు ఫోటో పెట్టి కొవ్వ తెలిగితే నానేమో పక్కనే దేవుడి ఫోటో పెట్టి అగ్రతలు వెలిగించేవాడు ఫస్ట్లో. అసలు అక్కడ అలాగా ఆయన నువ్వు పెడతా కుదరదు, నువ్వు చర్చికి రావాలి, లేదా రాకపోతే మానేసి, అంతేగాని పెడతా కుదరదు అంటే ఆపేస్తారు. ఆ ఫోటోలన్నీ తీసి మా చెల్లికి ఇచ్చేసాను. ఇవి చేసేది పూజలు. తర్వాత ఆవిడతో కూడా మానిపించేశారు. మీరు ఎప్పుడు మారారు? దానికి కారణం నేనేనండి. మొత్తం మీరే మూల విరాట్. వాళ్ళ పరిస్థితి సేమ్ మా నాన్నగారు లాగే, వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా వాళ్ళ యజమాని కొంచెం. అయితే ఇలా ఆయన గారు నెమ్మదిస్తాడండి. ఇలా ఆయన గారు ఈవిడ వినేది కదా చెప్తే, ఇలా ఆయన పట్టుకున్నాను హాయిగా. అటు నుంచి లాగారు. ఆయనకి చెప్తా ఉంటే నా మాట అంటే వినేవాడండి, వినేవాడు. అదిగో మీ అక్క వెళ్ళాడు, నువ్వు ఎందుకు వెళ్ళవని నడిపించాడు ఆయన. అలాగా ఈవిడి మీరు ఎక్కడ స్విచ్ చేయాలో మీకు బాగా తెలుసు.
అలా అండి. మా అమ్మగారి కుటుంబాన్ని మార్చలేకపోయానండి. మీ అమ్మగారు కుటుంబాన్ని ఎందుకని వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారా? అసలు కదిలే వాళ్ళు వినిపించుకోరండి. ఉన్నారా మీ అమ్మగారు? మా అమ్మగారు ఉన్నారండి. ఆవిడ కూడా వస్తే బాగుండేది అయితే. వయసు అయిపోయింది. ఆవిడకి ఒకసారి నమస్కారం చేసుకునేవాడు. ఈవిడ ప్రభావం కూడా ఆవిడకి పనిచేయలేదండి. లేదండి అసలు. మాకు ఇద్దరు తమ్ముళ్ళండి, అక్క చెల్లెళ్ళు. ఆ తమ్ముళ్ళు మాత్రం మారలేదు. వాళ్ళు చాలా ఆనందపడ్డారు. వెనక్కి వచ్చి మేము ఇలా మీ మామయ్యలు షాక్ అండి. నాన్నగారు కూడా ఒప్పుకుండేవారు కాదండి, తిట్టేవారు. ఆయన మాట వినేదాన్ని కదా. అమ్మేమో నువ్వు బొట్టు పెట్టుకో చెయ్యవు, తమ్ముళ్ళు పెళ్ళిళ్ళు కట్ట వెళ్తే బొట్టు ఇప్పుడైనా పెట్టుకోమ్మా, ఇలా ఉంటే బాగుంటుంది అని తిట్టేది. ఏదో కాసేపు అలాగా అక్కడ ఉన్నప్పుడు నామకార్థంగా అలా పెట్టుకునేదాన్ని. ఇంకా అలాగా తర్వాత మానేసిన తర్వాత పెళ్ళిళ్ళకి ఎందుకు బొట్టు పెట్టుకో అని అమ్మ తిట్టేదండి. అయినా సరే అమ్మ తిట్టేది అనేసి కోపం వచ్చేసేది, కానీ నేను మాత్రం తగ్గేదాన్ని కదండి. అలాగనేసేసి మొత్తానికి అసలు సినిమాలు అలాంటివి కూడా చూడటం మానేసాను. మొత్తం తర్వాత ఒకసారి ఉపవాస ప్రార్థనలు చేశారా? అసలు వారానికి 3 సార్లు 3 రోజులు ఉపవాసం. కన్నీటి ప్రార్థనలు పెద్దమ్మ గారు అయితే ప్రార్థన చేశారంటే ఇక కన్నీటి ప్రార్థన అంటే బాగా చేసేవారు. చీర మొత్తం తడిసిపోయేలా ఉండేది, అంతలా చేసేవారండి. ఇప్పుడు మీతో సాక్ష్యాలు చెప్పించారు, మీ జీవితంలో ఏదైనా అద్భుతాలు జరిగినాయి, ఏసుని నమ్ముకున్నాకనే సాక్ష్యాలు చెప్పించారా? చెప్పాలి కదండి. జనవరి 1 వచ్చిందంటే మనం నైట్ చెప్పాలండి. జనవరి 1 అయితే సాక్ష్యం చెప్పాలి. అంటే అద్భుతం జరిగితే చెప్పాలా, జరగకపోయినానండి ఏదో మనకున్నది, జరగకపోయినా చెప్పాలి. అంటే ఇప్పుడు ఏదైనా అసాధారణంగా జరిగినా అంటే నేను ఎలా ఇప్పుడు కొన్ని వింటా ఉంటాను. ఇప్పుడు ఉదాహరణకి నేను కూర తిరగమోతేసి స్టవ్ కట్టేయడం మర్చిపోయి అది మాడిపోలేదు, ఏసై మహిమ అట్లాంటివి కాదండి. ఏం చెప్పారు మీరు సాక్ష్యాలు? సంవత్సర కాలం అంతా దేవుడు కాపాడాడు కాబట్టి మన జీవితకాలంలోనే ఏదో కొన్ని సమస్యలు, మామూలుగా జ్వరం వస్తుంది, ఇంకోటి వస్తుంది, చిన్న చిన్న వ్యాధులు వస్తాయి. వ్యాధులన్నింటినీ ఇది గోదావరి జిల్లాలోనే ఒక ఫ్యామిలీ భార్యాభర్తలు వచ్చారు. వాళ్ళు అట్లాగే మత మార్పిడి అయ్యి పాపం వాళ్ళు అప్పు తెచ్చుకుని ఆటో కొనుక్కున్నారు. నువ్వు ఆటో కొనుక్కోవడం దేవుడి మహిమ అని చెప్పి సాక్ష్యం చెప్పించారు. అంతే, అలాగే ఉంటాయి. లోన్ తెచ్చుకుని అలాగే ఉంటుంది. అదే నేను లోన్ తెచ్చుకుని కదా ఆటో కొనుక్కుందండి. ఏదో గొడవ జరిగి ఎవడో మన మీద కేసు పెట్టాడు, మనం ఏదో లాయర్ని తీసుకెళ్లి మాఫీ చేయించుకున్నాం, లేకపోతే అడ్జస్ట్మెంట్ అయ్యాం. దేవుడి కార్యం, దేవుడు అలా మాట నోరు కట్టేశాడు. ఇదే అంతేనండి. అట్లా మీరు జనవరి 1 అయితే సాక్ష్యం చెప్పేవాడు. జనవరి 1 కండి నెలకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఎలాంటిదే, మేము ఇందులోకి వచ్చేసిన తర్వాత 2018 తర్వాత మా తమ్ముడు, చిన్న తమ్ముడు ఎవరైతే ఉన్నారో సపరేట్ గా ఉన్నారండి. ఆయన మా ఇంకా మీ చిన్న తమ్ముడు పేరు శ్రీనివాస్ అండి. ఆయన పేరు పెద్ద ఆయన పేరు నరేష్ అండి. శ్రీనివాస్. అయితే చిన్న తమ్ముడికి అక్కడ బిజినెస్ చేసుకుంటున్నాడు. ఓకే, అంతా బాగానే ఉంది. బాగానే ఉన్న టైంలోని ఒక చిన్న పిల్లడు అండి, ఒక 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటాయి, కుర్రాడు. అంటే వాళ్ళ దగ్గర ఏదో మన చేతి కింద ఉంటాడు అని చెప్పి పనికి పెట్టుకున్నాడు. పనికి పెట్టుకున్న తర్వాత ఆ కుర్రాడు అన్ఎక్స్పెక్టెడ్గా రాంగ్ ఫుడ్ తిని ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి నైట్ బట్టిగాడు పడుకుంటుండగా చనిపోయాడు. చనిపోతే తీసుకెళ్ళి హాస్పిటల్కి చూపిస్తే ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి పోస్ట్ మార్టంలో కూడా చెప్పారు. అది చనిపోయాడు. ఓకే, వాళ్ళు ఏదో బాధలు ఉంటారు కదా, వాళ్ళని ఏదో కన్విన్స్ చేసాం, వాళ్ళు ఆ మీద కార్యక్రమం అంతా చేపించారు. ఓకే, వాళ్ళు చెప్పాము మేము, ఆ మనోడు తప్పేమి లేదు, ఆడు మీరు పనికి పెట్టారు, ఆడేదో చేతి కింద వేసుకుంటాకని అప్పు చెప్పుకున్నాడు పిల్లోడిని. అయితే మీరు వాడికి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి తల్లిదండ్రులు అందుబాటులో లేక టైం చూసుకోక ఆడు నైట్ గ్యాస్ ఫామ్ అయిపోయి హార్ట్ అయిపోయింది చనిపోయాడు. చనిపోతే ఇంకా వాళ్ళందరినీ మేము మేనేజ్ చేసి కన్విన్స్ చేసి ఖననం చేసి అయిపోయింది. ఈ స్టేట్మెంట్కి మా మరదలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రార్థన చేస్తే వీళ్ళు అక్కడ స్టాప్ అయిపోయారు. ఇక వాళ్ళ ఇంటికాడ విశ్వాసం వల్ల గొడవ చేయలే. వాళ్ళు ఏంటంటే ఈ పిల్లడు తాలూకు వెళ్ళాడు, తెల్లారైతే మేమందరం ఒకే కుటుంబం లాగా మంచైనా చెడ్డైనా అంతా ఒకలాగా కలిసి ఉంటాం. ఇప్పుడు లేని విషయాన్ని మనం బ్లేమ్ చేసి వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి కేసులు పెట్టి అవి పెట్టి చేస్తారు. తెల్లారైతే వాళ్ళకి ఏదో నాపదంటే మనమే అందుబాటులో ఉంటాం. వాళ్ళు మన మంచి చెడ్ల మంచి రిలేషన్ గొడవలు చేయలే. అది ఏసై మహిమ అన్నారు. అసలు ఏసై మహిమ అయితే ఆ పిల్లోడు చనిపోకుండా చూడాలి కదా. అంటే చంపేసి వాళ్ళు నోరు నొక్కే మరి ఆ చిన్న పిల్లోడు చనిపోయేటప్పుడు ఏం చేస్తున్నాడు వీళ్ళు ఏసయ్య నిజంగా దేవుడు వీళ్ళ మీదకి ఎంత ఆపద రానివ్వకూడదు అని అంటే ఆయన ముందు బతికించాలా. లేదు ఒకవేళ చచ్చిపోయాడు, చనిపోయా కానీ లేపాలి, ప్రార్థన చేస్తే అది మహిమ అవుద్ది, అది వండర్ అవుద్ది.
ఇలా పిల్లోడు చనిపోయినా మానేసి ఆ కేసులు ఇవన్నీ కూడా మా మీదకి రాకుండా కాపాడేశాడు. మా దేవుడు అంటే ఈ దేవుడే, మేము మా ప్రార్థన చేస్తే వాళ్ళందరు నోర్లు కట్టేశాడు. ఎందుకు కట్టేశాడు? ఇప్పుడు మేము వెళ్ళి వెనకాల చెప్తే ఒరే బాబు అది అన్యాయం. ఇప్పుడు నిజంగా వాళ్ళ దేవుడు నోరు కట్టేస్తే అది అన్యాయం కదా. అన్యాయం కదా అది. కొడుకు చచ్చిపోయినా కూడా వాళ్ళు మాట్లాడే అవకాశం లేకుండా చేశాడు అంటే దుర్మార్గుడు కదా. నిజంగా ఆ దేవుడు అంత శక్తివంతుడు అయితే ఆ సమస్యను రానివ్వకూడదు. ఒకవేళ వచ్చింది అంటే ఆ పిల్లోడు బతికించాలి. అది కదా ఉండవు. ఇప్పుడు మీరు చిన్నప్పుడు మీ అమ్మగారు మతం మారారు, అప్పటి నుంచి మీరు వెంటనే చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశారా? ఇంకా మేము చిన్నప్పుడు అంటే ఇక తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటాం కదండి. మీ తమ్ముళ్ళు ఇద్దరికి అప్పుడు ఎంత వయసు? వాళ్ళకి ఒకటికి 7 సంవత్సరాలు, ఒకటికి 5 సంవత్సరాలు. ఆ చిన్నప్పుడు విషయాల్లోనే అప్పుడు దాకా మేము దీపావళి వస్తే టపాసులు కొనుక్కొని చాలా ఆనందంగా కాల్చుకునేవాళ్ళం. ఎప్పుడైతే ఇప్పుడు చర్చికి వెళ్తాం అనేదో సంవత్సరానికి మాకు ఉచ్చు బిగిచ్చేసి దీపావళి రోజు సామాన్లు కొనుక్కుంటే ఆ సామాన్లు ఎప్పుడు కాల్చాలి? తెల్లారి కాల్చాలి. ఆ రోజు కాలితే అన్యులు, నెక్స్ట్ రోజు కాలితే మాకు స్పేస్ ఉంటుంది దానికి. రెండో రోజు కాల్చుకోవచ్చు. అలాగా వెసులుబాటు ఇచ్చేదన్నమాట. సర్లే ఇప్పుడు అందరూ కాల్చుకుంటా ఉంటే తెల్ల మొక్కలు వేసుకొని చూసేవాళ్ళు. చెళ్ళొంక చూస్తా అన్నీ అయిపోయాక మేము కాల్చుకుంటా ఉంటే చూడు ఏదో సినిమాలో బ్రహ్మానందంగా చూడండి, ఏళ్ళ దాకా ఏళ్ళలో పండగలు చేస్తూ ఉంటాడు. అదే సిచ్యువేషన్. ఆ సిచ్యువేషనే నేనైతే నా పిల్లలకి ఇవ్వలేదండి. ఎందుకంటే దాంట్లో నేను ఎంత బాధపడ్డానో బాల్యంలోని. ఇప్పుడు ఊరంతా పండగ చేసుకున్నప్పుడు మనం ముసుగు వేసుకుని ఇంటికాడ కూర్చుంటే వాళ్ళు ఏదైనా పప్పలు వండితే పెట్టేవారు. ఏ ఇంటికాడ చూసినా పొంగడాలని, పాకుండలని, అరిసెలని కాసేవారు. ఇప్పుడు మీ క్రిస్మస్ కి సెలబ్రేషన్స్ ఉండవా? ఏం చేసుకోలేదా? ఏం సెలబ్రేషన్ అన్నాడు ఎప్పుడు ఒకటే మోత. వాళ్ళు చెప్పే స్పీచ్ లోని మార్పు ఉండదు, వీళ్ళు వినే వినికిడిలోని మార్పు ఉండదు. ఒకడు సెల్ల చూసుకుంటాడు, ఒకడు కుటుంబ బాధలు చూస్తాడు, ఆడేదో వాగుతూ ఉంటాడు. ఈ వెనకాల పాస్టర్ల మీద సెటైర్లు వేసినోడు ఒకడు, ఇందులో రాజకీయాలు నడుపుకునేవాడు ఒకడు. ఎవడ బాధ ఆడిది. అందులోకి వెళ్ళాం కదా, అందులో పడ్డాం కదా, ఇంకా అందులో ఏం ఉండదు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇవాళ ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడాడు, దారిలో అదే డిస్కషన్. ఎవరిని టార్గెట్ చేసాడు? ఇవాళ వాక్యం పాస్టర్ గారు పలానా ఎల్లమ్మ గురించి చెప్పింది, పలానా పొల్లమ్మ గురించి చెప్పింది. చర్చిలో వీళ్ళు పాస్టర్ మాట వినకపోతే వీళ్ళు టార్గెట్ చేసి మెసేజ్ ఉంటుంది. అయ్యాల ముఖ్యంగా వాళ్ళే ఏళ్ళు చూపిస్తాడు. నువ్వు దేవుడికి డబ్బులు ఇస్తున్నావా, నువ్వు దేవుడి మాట వింటున్నావా, నువ్వు దేవుడికి భయపడుతున్నావా అని వాళ్ళకి చూసే చెప్తాడు. ఈ వచ్చేటప్పుడు దారిలో ఇవాళ నీకోసమే మాట్లాడాడు పాస్టర్ అని ఈ దారిలో ఇదే మెసేజ్. ఇక వెళ్తాం కూర్చుంటారు, చీరలు బాగున్నాయా, ఇవి బాగున్నాయి మొత్తం అన్ని వీటి గురించి డిస్కషన్ ఉంటుంది తప్ప లేదు. ఇంకా కుర్రోళ్ళు యువకులు ఎవరైనా వెళ్తే ఫేస్బుక్ ఓపెన్ చేసుకుంటాం, ఆడేదో మాట్లాడుతూ ఉంటాడు, ఇక్కడ ఫోన్ చూసుకుంటాం. నా వరకు నాది అదే పద్ధతి. ఏమంటాం ఇంకా దశం భాగం లేని టాపిక్ ఉండదు. ఏ రోజు ఎడి తిరిగి తీసుకొచ్చినా దేవుడికి ఇవ్వాలి. ఇది ఒకటే కాన్సెప్ట్. అది మిగతా నువ్వు ఎలాగైతే పో. నేను నా అనుభవంలోనండి, ఎవరైనా సంఘంలోనూ ఒక వృద్ధులు ఉన్నారో లేకపోతే పేదలు ఉన్నారు, వీళ్ళకి ఏదో అనుకోని సమస్య వచ్చింది, ఈ సమస్య మీద నేను స్పందిస్తున్నాను, ఈ వారం కానుకలు లేకపోతే నాకు ముందుగా ఎంత సహాయం చేస్తున్నాను, మీరు కూడా ఎంతైనా చేతనైంది ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకున్నాం అనే హిస్టరీ లేదండి. నేను చూసిన 30 ఏళ్ల సర్వీస్లో ఆ హిస్టరీ లేదు. ఎంతసేపు ఇచ్చేయి, నువ్వు జబ్బుతో ₹1,00,000 ఖర్చు పెట్టి హాస్పిటల్ వచ్చావా, దేవుడు ఖర్చు పెట్టాడు, నీకు 10,000 తెచ్చిపడే ఇందులో అంతే. కొన్నాడు జబ్బుతో వాడు బాధపడి ఇంత డబ్బులు ఖర్చు చేసుకున్నాడు కదా, మళ్ళీ ఇంకా ఆడి దగ్గర ఏం తీసుకుంటామని ఇంగితం లేదు. మళ్ళీ ప్రార్థన పెట్టాలి. ప్రార్థన పెడితే మిచ్చిరి లడ్డూలు అయితే ఒక 500తో పోద్ది. ఇక లేదు భోజనాలు అంటే ఒక 5,000 అదనపు ఖర్చు. ఇక లేదు పెట్టకపోతే దేవుడు స్వస్థపరిచాడు, దేవుడిని పట్టించుకోవట్లేదు, ఇంకా పెద్ద కృతజ్ఞత లేదు, ఇంకా పెద్ద ఉపద్రవాలు వస్తాయి. ఇలా రావాలి. హాస్పిటల్లో పే చేసిన బిల్లులు మళ్ళీ 10% ఇవ్వాలా? కంపల్సరీగా అండి. అదే ఖర్చు కదా, అది ఖర్చు అయినా సరే ఇవ్వాల్సిందే. దానిలో 10% మీరు స్వస్థపరిచాడు మిమ్మల్ని, కాన్సెప్ట్ అది. స్వస్థపరచాలి అంటే హాస్పిటల్కి వెళ్లకుండా చేయాలి కదా. అలాగే లాజిక్ అడగకూడదు. మీరు లాజిక్లు అడిగితే ఏం ఉండవు ఇక. అంటే ఇప్పుడు ఇవన్నీ నమ్మేవాళ్ళు ఉన్నారు ఇంకైతే ఎందుకు బంగారులాగా ఉన్నారండి. లాజిక్ అనేది ఉండదు, నమ్మేయటమే గుడ్డిగా. వాళ్ళు చెప్పింది వెంటనే. పాస్టర్ని ప్రశ్నించావా, నీకు సాతాను పట్టింది, నువ్వు దైవాన్ని ప్రశ్నిస్తావా. ఆ మార్మికంగా ఉంటది, వాక్యాలు అందరికీ తెలియవు, ఇదంతా మార్మికంగా ఉంటది. ఇదే కాన్సెప్ట్. ఓకే.